ఆఖరి రోజు ఓటింగ్ అయితే దద్దరిల్లిపోతుంది. ఇక యాజ్ యూజువల్ నిఖిల్ ఓటింగ్‌లో దూసుకెళ్ళిపోతున్నాడు. ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 15% ఓటింగ్ అయితే పెరిగిపోయింది. దీంతో ఇక టాప్ 1లో విన్నర్‌గా 'బిగ్ బాస్ సీజన్ 8కి నిఖిల్‌ని మనం త్వరలోనే ఇంకొక 1 వీక్‌లో చూడబోతున్నాం అనే దానికి ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొన్ని అన్‌అఫీషియల్ పోల్స్‌లో అంటే దాదాపుగా 4,00,000, 5,00,000, 6,00,000 ఓట్స్ పడ్డ దానిలో కూడా సెకండ్ స్థానం కోసం ప్రేరణ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటున్నారు. నిజానికి గౌతమ్‌కి సెకండ్ హైయెస్ట్ పొజిషన్ మనం అందరం కన్ఫర్మ్ అనుకున్నాం. కాకపోతే ఒక 1% తేడాతో ప్రేరణ కూడా సెకండ్ పొజిషన్‌లోకి దూసుకువెళ్ళిపోతుంది. నిజానికి గౌతమ్ టాప్ 2, నిఖిల్ టాప్ 1 అని మనందరికీ దాదాపుగా తెలిసినట్టే. కానీ ప్రేరణ అనూహ్యంగా సెకండ్ పొజిషన్‌లోకి దూసుకొచ్చింది. అది కేవలం అన్‌అఫీషియల్స్‌కే పరిమితమా? లేకపోతే అదే ర ఫినాలే వీక్‌లో జరగబోతుందనేది తెలీదు. నిజానికి థర్డ్, ఫోర్త్ పొజిషన్స్‌లో ఉంటారు. మన కృష్ణ అండ్ సారీ ప్రేరణ అండ్ నబీల్. అయితే ఇక వీళ్ళిద్దరు స్థానాల్లో నబీల్ అలాగే ఫోర్త్ స్థానంలో ఉన్నాడు. కానీ ఆహ్, ప్రేరణ మాత్రం సెకండ్ స్థానానికెళ్ళింది. ఇక రోహిణి అండ్ విష్ణుప్రియ గురించి చెప్పాలి అంటే చాలా పోలింగ్స్‌లో విష్ణు ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. కానీ రోహిణి మాత్రం లాస్ట్ పొజిషన్‌లోనే ఉంది. కానీ రోహిణికి కూడా మంచి ఓటింగ్ అయితే పడుతోంది. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు? ఎవరు ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది.